హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఎక్కడ వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా. నేనైతే మా గరువుకి వెళ్తున్నాను. చూస్తున్నారు కదా నా చేతిలో ఉన్న గొడుగు. ఇదేమో మా అమ్మ వాళ్ళకి గరువులో ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. మా అమ్మ అలాగే మా అన్నయ్య చూడండి సన్ఫ్లవర్ గింజలు అయితే వేస్తున్నారు. అందుకనేసి వర్షం వచ్చేటట్టు ఉంది, గొడుగు తీసురా అంటే తీసుకొస్తున్నాను. గొడుగు అయితే మా అమ్మకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. మా చిన్నోడైతే చూస్తున్నారు కదా, ఆడు కూడా నేను బాబాయ్ వస్తానన్నాడు. నేనైతే వద్దనేసరికి ఒక దగ్గర నిల్చొని అలా ఏడుస్తూ నన్ను చూస్తూ ఉన్నాడు. అలాగే మేమిద్దరం ఎక్కడ వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా. మేమైతే మా ఊర్లో ఉన్న వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాము. ఆ వాటర్ ఫాల్కి అయితే వెళ్ళి చాలా రోజులు అవుతుంది. వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంటుంది. అందుకనేసి ఈరోజు ఎలాగైనా ఎక్స్ప్లోర్ చేద్దామనేసి మేమిద్దరం బయలుదేరాము. చూడండి మా ఊర్లో పచ్చని పొలాలు ఎలా కనిపిస్తున్నాయో, చాలా బాగుంది కదా వ్యూ అయితే. చూడండి పొలాలు అయితే ఎంత పచ్చగా ఉన్నాయో. వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఇంకాస్త ముందుకు వెళ్తే మనకైతే మనం వెళ్ళే ప్లేస్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్న తిరిగితే కనిపిస్తుంది. చూడండి నా వెనకాల అయితే కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో, అదే మనం వెళ్ళబోయే చోటు. అదే మా ఊరు ఒక వాటర్ ఫాల్. దూరం నుంచి అయితే ఇలా కనిపిస్తుంది. మనమైతే దగ్గరికి వెళ్ళి చూద్దాం. చాలా బాగుంటుంది వ్యూ అయితే. అలాగే మేమైతే వాటర్ ఫాల్ని చేరుకోవడానికి త్వరగా నడుచుకుంటూ వెళ్తున్నాము. అలాగే ఇక్కడ ఒక ఇల్లు అయితే ఒంటరిగా ఒకటే ఇల్లు ఉంది. అలాగే మొక్కజొన్న పొత్తులు కూడా వేసి ఉన్నారు తినడానికి వాళ్ళు. వీలైతే ఊరికి దూరంగా పొలాలకి దగ్గరగా ఉండొచ్చు అనేసి ఇక్కడైతే చిన్న ఇల్లు కట్టుకొని ఇక్కడైతే జీవనం కొనసాగిస్తున్నారు. చూడండి అక్కడ. అలాగే ఇక్కడ ఒక కుక్క అయితే ఉంది. మేము వెళ్ళగానే మమ్మల్ని చూసి మా మీదకి అయితే అరుస్తుంది. చూడండి చింటూ బ్రో అయితే చాలా గట్టిగా మమ్మల్ని చూసి అరుస్తున్నాడు. కానీ మేమైతే దాన్ని పట్టించుకోకుండా మేమైతే ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మావాడైతే చూడండి వెనకాల ఎలా నడుచుకుని వస్తున్నాడో. కొంచెం దగ్గరకు వచ్చాక చూడండి ఇక్కడ నుంచి అయితే ఎలా కనిపిస్తుందో. మావాడైతే చూడండి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాగే ఇక్కడైతే చూడండి చిన్న బావిలా ఉంది కదా, ఇదైతే పైనుంచి వచ్చే వాటర్ ఇక్కడ స్టోర్ అయ్యి వెనకాల ఉన్న పొలాలకి అయితే వాటర్ సరఫరా చేస్తుంది అనమాట. మీకైతే ఇప్పుడు ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ అయితే చూపిస్తాను. చూడండి అక్కడ చాలా బాగా కనిపిస్తుంది. దారిలో అయితే చిన్న చిన్న గట్లుగా ఉండడం వల్ల కిందన చూసి నడవాల్సి వస్తుంది. లేకపోతే కొంచెం జారిన కిందకి పడిపోవచ్చు. అందుకనేసి చూస్తూ నడుస్తున్నాం. ఫైనల్గా అయితే మేమైతే వాటర్ ఫాల్కి రీచ్ అయ్యాం. చూడండి ఎలా ఉందో. మావాడైతే ముందుకు వెళ్ళిపోయాడు. చూడండి లొకేషన్ అయితే ఎలా ఉందో, వాటర్ ఎలా వస్తుందో చూడండి. వ్యూ అయితే ఎలా కనిపిస్తుందో. పైనుంచి చూసాం కదా అనేసి కిందకి వెళ్ళి చూద్దాం అనేసి కిందకి వెళ్తుంటే చూడండి గడ్డ అయితే ఎలా ఉందో. నేనైతే ఇంకా జారి పడిపోయాను. చూడండి మావాడైతే నేను పడ్డం చూసి ఎంత సంతోషంగా ఎంత బాగా నవ్వుతున్నాడో. ఆడికి ఎంత బాగా నచ్చిందో మరి నేను పడ్డం. అలాగే మళ్ళీ కిందన చూసుకుంటూ మెల్లిగా అలా దిగుతూ డౌన్గా ఉంది కదా, అందుకనేసి మెల్లిగా దిగుతున్నాను అనమాట. ఇక్కడ మళ్ళీ పోసుకొని పోతుండే ఈ చేతులన్నీ. ఇక్కడైతే చాలా డౌన్గా ఉంది. అలాగే జారు కూడా ఉంది. కొంచెం స్లిప్ అయినా మళ్ళీ పడిపోతాను అనేసి మెల్లిగా వెళ్తున్నాను. అలాగే చూడండి ఇక్కడ పూలు ఉన్నాయి. ఇక్కడైతే కిందన దూకాలి. ఇక్కడైతే దూకబోతున్నాను. చూడండి కొంచెం మిస్ అయినా మళ్ళీ నేను పడిపోవచ్చు. అమ్మ బాబోయ్, కొంచెంలో తప్పించుకున్నాను, లేకపోతే మళ్ళీ పడిపోవాల్సింది. అలాగైతే మేము అలా రాళ్ళకు దూకి వచ్చి ఫైనల్గా అయితే మేము కిందన వాటర్ ఫాల్కి అయితే వస్తాము. చూడండి ఒకసారి కింద నుంచి అయితే వ్యూ ఇలా కనిపిస్తుంది. వాటర్ సౌండ్ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. మీరు కూడా ఒకసారి వినండి. ఇక్కడైతే చాలా జారుగుంది, కానీ మేమైతే మెల్లిగా ఎక్కేసిన తర్వాత అయితే చాలా స్టంట్లన్నీ చేశాను. చూడండి ఒకసారి. ఇంతవరకు మీరు వీడియోని చూసారు కదా. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.